తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక నేత పైన కాంగ్రెస్ నాయకులు దాడి, ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ విషయాలన్నీ వీడియో రూపంలో తెలుస్తాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది కంప్లీట్గా. మరోసారి ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇప్పుడు లైక్ చేయండి, అందరూ కూడా తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం కాసర్లపాడులో బీఆర్ఎస్ నాయకుడు యువ రైతు పైన కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. కాసర్లపాడుకు చెందిన మొండే సురేష్ గ్రామ శివార్లోని సొంత భూమి డ్రాగన్ ఫ్రూట్ పండిస్తూ తోట వద్ద ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. సురేష్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అప్పటి నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పార్టీ బహిరంగ సభల్లో విచిత్ర వేషధారణతో ప్రభుత్వ పథకాలను తన ఒంటిపైన రాసుకొని కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకునేవాడు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు షేర్ చేస్తున్నాడనే కారణంతో 10 మంది అస్సాం పార్టీ నాయకులు గురువారం మధ్యాహ్నం తన భార్యతో కలిసి తోట పనులు చేసుకుంటున్న సురేష్ పై కర్రల దాడి చేశారు. అడ్డుకోబోయిన భార్య పైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో తీవ్ర గాయపడ్డ సురేష్ ను స్థానికులు బీఆర్ఎస్ నాయకులు సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్తో కలిసి సూర్యాపేట జనరల్ దవాఖానకు వెళ్లి సురేష్ దంపతులను పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 4 నెల రోజులు కూడా కాకముందుకే బీఆర్ఎస్ నేతలపై ఆ పార్టీ గుండాల దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య ధ్వజమెత్తారు. ఘర్షణలో తెలంగాణ సమాజానికి మంచిది కాదని, అభివృద్ధి ఆటంకాలు నిలుస్తాయని పేర్కొన్నారు. తమ 10 ఏళ్ల పాలన రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా చేశామని, చిన్న చితక జరిగిన పార్టీలకు అతీతంగా వివరించి ఆదిలోనే అణచివేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో రాజకీయ దాడులకు ఆపాల్సిన బాధ్యత జిల్లా మంత్రులదని, పోలీసుల అధికారులదని, ఘర్షణలు అదుపు చేయడంలో పోలీసులు నిష్పక్షపాతంగా వివరించాలని సూచించారు. ఇక సురేష్ పై దాడి సిగ్గుచేటు కేటీఆర్. బీఆర్ఎస్ నాయకుడు మొండే సురేష్ పై జరిగిన దాడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. ఇచ్చిన హామీల మేరకు రైతు బంధు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేష్, కాంగ్రెస్ గుండాలను దాడి చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇక దాడికి కావాల్సినటువంటి వివరాలు ఏదైతే ఎందుకు జరిగిందనేది పోలీసులు కూడా విచారణ చేస్తున్నట్లు, పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రావాలి.